నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని A3 డ్రాయింగ్ చార్ట్ మీద వాటర్ కలర్ పెయింటింగ్స్ తో ప్రకృతి ఒడిలో ఎన్టీఆర్ చిత్రాన్ని అద్భుతంగా వేశారు. ఈ చిత్రాన్ని 3 గంటల సమయంలో వేసి ఆ మహానీయునికి చిత్ర నివాళులు అర్పించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తేజోమయ రూపాన్ని వర్ణిస్తూ ప్రకృతిలో ఉన్నట్లు వేశారు. ప్రకృతి అంటే నింగి, నేల, కొండలు, కోనలు, ఉదయించే సూర్యున్ని ఎన్టీఆర్ నుదుటి బొట్టుగా తీర్చిదిద్దారు. ఎగిరే పక్షులు, చెట్లు, నీటిలో చేపలు ఆనందంగా ఎగిసి పడుతున్నట్లు, తాబేలు, బాతులు, కొంగలు, నెమలి, జింకలు, ఏనుగు, తామర పువ్వులు ఇలా ఎన్నో ప్రకృతి సౌందర్యంలో చూపించారు. ఇందులో ఒక ఏనుగు ఎన్టీఆర్కు తొండంతో దండం పెడుతున్నట్లు వేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ఈ విశ్వంలో ప్రకృతి ఎల్లప్పుడూ ఉంటుంది, అలాగే ఎన్టీఆర్ కూడా కోట్లాది హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటారు. విశ్వం ఉన్నంత వరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముని ఎవరూ మర్చిపోరన్నారు. సినిమాల్లో తన నటనతో నవరసాలు పండించిన నటరత్న ఎన్టీఆర్ కారణ జన్ములని పేర్కొన్నారు. సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రల్లో ఎన్నో పాత్రలు వేసి మెప్పించారని, అటు సినీ రంగంలో ఇటు రాజకీయాల్లో నెంబర్ 1 స్థానం ఎన్టీఆర్ దని కొనియాడారు. జయంతిని పురస్కరించుకొని A3 డ్రాయింగ్ చార్ట్ మీద వాటర్ కలర్స్ పెయింటింగ్స్తో ప్రకృతి ఒడిలో అన్నగారి చిత్రాన్ని 3 గంటల సమయంలో వేసి చిత్ర నివాళులు అర్పించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తేజమయ రూపాన్ని వర్ణిస్తూ ప్రకృతిలో ఉన్నట్లు వేశారు. అంటే ప్రకృతి అంటే నింగి, నేల, నీరు, కొండలు, కోనలు, ఉదయించే సూర్యుడు అంటే నుదుట బొట్టుగా వేశారు సూర్యుడు. ఎగిరే పక్షులు, చెట్లు, నీటిలో చేపలు, తాబేలు, బాతులు, కొంగలు, ఏనుగు, జింకలు, నెమలి, పక్షులు, తామర పుష్పాలు ఇలా ప్రకృతి సౌందర్యంలో వేశారు. ఇందులో ఒక ఏనుగు అన్నగారికి తొండంతో వందనం చేస్తున్నట్లు వేసినారు, గౌరవ వందనం చేస్తున్నట్లు వేశారు. ఈ విశ్వంలో ప్రకృతి ఎల్లప్పుడూ ఉంటుంది, అలాగే అన్నగారు కూడా కోట్లాది హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటారు. విశ్వం ఉన్నంత వరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముని ఎవరు మర్చిపోరు. సినిమాల తన నటనతో నవరసాలు పండించిన నటరత్న ఎన్టీఆర్ కారణ జన్ముడు. సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రల్లో ఎన్నో పాత్రలు వేసి మెప్పించిన నటుడు. అటు శ్రీరంగంలో ఇటు రాజకీయాల్లో నెంబర్ 1 స్థానం ఎన్టీఆర్ది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలలలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ గారు. భౌతిక మన దగ్గర లేకపోయినా అన్నగారు అందరి హృదయాల్లో పదిలంగా, అందరి హృదయాలు పదిలంగా ఉంటాడు. గతంలో ఎన్నోసార్లు ఎన్టీఆర్ చిత్రాలు వేశాను. ఈసారి వినూత్నంగా ఈ విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్లు వేశాను. జై ఎన్టీఆర్.